ఇప్పుడు సెకండ్ పార్ట్‌కి వచ్చేసాం. పీరియాడిక్ టేబుల్‌లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాన్ఫిగరేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్. ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్స్‌ని. సో, ఎలక్ట్రాన్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్‌నే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే నీల్స్ బోర్ మనకు కొన్ని టర్మ్స్ చెప్పాడు. ఏం టర్మ్స్ అవి? కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. షెల్ అంటే ఒక్కొక్క ఆర్బిట్ ఇలా. సో, కే షెల్ ఏమో లీస్ట్ అంటే లీస్ట్, ఎన్ అంటేనేమో హైయెస్ట్ కదా. సో, నీల్స్ బోర్ చెప్పిన అకార్డింగ్ టు నీల్స్ బోర్. సో, మనకి కేఎల్ఎంఎన్ అనే 4 షెల్స్ ఉంటాయి. సో, వాటిల్లో ఆధారంగా ఆయన ఏం చెప్పాడు? ఎగ్జాక్ట్‌గా 2n² మాత్రమే ఒక్కొక్క షెల్ 2n² అనే ఆటమ్స్‌ని లేదా ఎలక్ట్రాన్స్‌ని దాని లోపల ఉంచుకోగలుగుతుందని చెప్పాడు. కే వాల్యూ ఎంత ఇక్కడ? 1, ఎల్ వాల్యూ 2, ఎం వాల్యూ 3, ఎన్ వాల్యూ 4. కేలో మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? 1². 2 × 1² అంటే 2 ఉంటాయి. 2 × 2² అంటే 8 ఉంటాయి. 2 × 3² అంటే 18 ఉంటాయి. 2 × 4² 32. సో, కే షెల్లోనేమో మ్యాక్సిమం 2 ఉంటాయి. ఎల్ షెల్లోనేమో మ్యాక్సిమం 8 ఉంటాయి. ఎం షెల్లోనేమో మ్యాక్సిమం 18 ఉంటాయి. ఎన్ షెల్లోనేమో మ్యాక్సిమం 32 ఉంటాయి. సో, లీస్ట్ ఏంటది? కే. హైయెస్ట్ ఏంటది? ఎన్. సో, ఇది ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే. సో ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత ఒక రూల్ తీసుకొచ్చారు. ఏంటంటే అది ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ అంటే ఏంటంటే ఔటర్ మోస్ట్ షెల్లలో అంటే ఎన్ షెల్ ఉంటుంది కదా. అంటే సపోజ్ ఒక ఆటం ఉంది. దాని యొక్క ఔటర్ మోస్ట్ షెల్లలో ఖచ్చితంగా ఉంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేదా అసలు ఉండకూడదు. ఖచ్చితంగా ఉంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ద ఆక్టెట్ రూల్ రిఫర్స్ టు టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్స్ ప్రిఫర్ టు హ్యావ్ 8 electrons in valence shell. Valence అంటే అవుటర్ మోస్ట్ షెల్. వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఒకవేళ 8 కంటే తక్కువ ఉన్నాయనుకో సో, అది దాన్ని స్టేబుల్గా మార్చుకోవాలి. అంటే అలా సపోజ్ 1 ఉందనుకో, 1 మాత్రమే ఉంది. ఆ 1 మాత్రం ఉంటే ఆ 1నే వదిలేయాలి. ఎందుకు? సపోజ్ 2, 8, 1 ఇలా ఉన్నాయి. సో, ఇక్కడ కే షెల్ ఇదేమో. కే షెల్ యొక్క మ్యాక్సిమం పవర్ ఎంత? 2నే. ఇక్కడ సరిపోయినాయి. దాని తర్వాత ఎల్ షెల్ మ్యాక్సిమం ఎంత? 8. ఇక్కడ సరిపోయినాయి. ఇంక ఈ 1 మిగిలిపోయింది కాబట్టి ఈ 1 వదిలేయాలి. అప్పుడే కదా ఈ 2, 8 ఈ 8 కరెక్ట్‌గా సరిపోద్ది. ఇంక ఈ షెల్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా. సో, అలా ఔటర్ మోస్ట్ షెల్లలో ఖచ్చితంగా 8 ఉండాలి. లేదా దాన్ని స్టేబుల్గా మార్చుకోవాలి. అది ఈ ఆక్టెట్ రూల్ విధానం. సో, ఇప్పుడు వీటిలో ఏమిటి ఎలిమెంట్స్‌ని వాటి షెల్స్‌లో ఎన్నెన్ని పడతాయో చూద్దాం. ఫస్ట్ లిథియంలో ఎల్ షెల్ మ్యాక్సిమం ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. కాబట్టి 2. ఎల్ షెల్‌లో మ్యాక్సిమం ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే ఉంది. ఎల్ షెల్‌లో మ్యాక్సిమం ఒకటే ఉంది. సో, ఇలా పెట్టుకుంటాం అనమాట. కే షెల్‌లో మొత్తం నిండిపోయిన తర్వాత ఎల్ షెల్‌లోకి వెళ్తాం. ఎల్ షెల్ మొత్తం నిండిపోయిన తర్వాత ఎం షెల్‌కి వెళ్తాం. ఎం షెల్ మొత్తం నిండిపోయిన తర్వాత ఎన్‌కి వెళ్తాం. సో, ఇప్పుడు నియాన్ వాల్యూ ఎంత? సోడియం వాల్యూ ఎంత? అటామిక్ నెంబర్ 11. సో, కే షెల్‌లో ఎన్ని పెడతాం? 8 పెడతాం. ఎల్‌లో ఎన్ని పెడతాం? ఎల్ మ్యాక్సిమం కౌంట్ ఎంత? 8. సో, మ్యాక్సిమం కౌంట్ దాటిపోయింది ఎల్‌లో. కాబట్టి అప్పుడు ఏ షెల్‌కి వెళ్ళాలి? ఎంకి వెళ్ళాలి. సో, 11లో 2, 8 అయిపోయింది. ఇంకెన్ని ఉంటుంది? 1 ఉంటుంది. ఆ ఒకటే ఎంకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆక్సిజన్ నెంబర్ ఎంత? 8. సో, కేవలం మ్యాక్సిమం ఎన్ని పెడతాం? 2 మాత్రమే పెట్టగలం. సో, 8లో 2 పోతే ఎంత? 6 పెడతాం. ఎందుకు? ఎల్లలో మ్యాక్సిమం 8 పెట్టుకోవచ్చు. మనం 6 పెట్టుకున్నాం. అప్పటికి వాటి యొక్క అటామిక్ నెంబర్ ఆధారంగా మనం ఎల్ పెడుతున్నాం. కే షెల్‌లో మ్యాక్సిమం 2 పెట్టాలి కాబట్టి 2 పెట్టేశాను. దాని తర్వాత ఎల్‌కి వెళ్ళిపోతాం. ఎందుకు? కే ఫిల్ అయిపోయింది ఇంకా. దాని తర్వాత ఎల్‌కి వెళ్ళి మిగతా 6 ఇచ్చేసాను. దాని తర్వాత నియాన్ కేలో ఎన్ని పెడతాం? 2 పెడతాం. కేలో 2 పెట్టేస్తాం. దాని తర్వాత ఎల్‌లో ఎంత పెడతాం? 2 సరిపోయినాయి ఇంకా. ఎల్‌లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత? 8. కాబట్టి సరిపోయింది. 10 ఉంది కాబట్టి 2, 8 పెట్టేసాం. దాని తర్వాత జింక్ అంట. ఇప్పుడు జింక్ చూద్దాం.
జింక్ కేలో ఎన్ని పెడతాం? 8 పెడతాం. ఎల్లలో ఎన్ని పెడతాం? 8 పెడతాం. కేలో 2 పెడతాం, ఎల్లో 8 పెడతాం. 10 సరిపోయింది. ఇంకా దాని తర్వాత ఈ ఎమ్లో మ్యాక్సిమం ఎన్ని పెడతాం? 18 పెడతాం. ఇప్పటికి ఎంత వచ్చింది? 18 ఒక 10 28. ఇంకా ఎన్ షెల్లలో మ్యాక్సిమం ఎన్ని పెడతాం? 32 పెడతాం. కానీ అటామిక్ నెంబర్ ఆధారంగా పెట్టాలి కాబట్టి ఇక్కడ 2 పెట్టేసాం, ఇక్కడ 8 పెట్టేసాం, సరిపోయినాయి మ్యాక్సిమం. దాని తర్వాత దీంట్లో మ్యాక్సిమంకి వచ్చాను. ఎందుకు? 10 పెట్టిన తర్వాత ఇంక 20 మిగిలిపోయినాయి. కానీ ఎం షెల్లలో మ్యాక్సిమం మనం పెట్టేది 18 కాబట్టి ఆ 18 ఇక్కడ పెట్టేశాను. సో ఇంకెన్ని పెట్టాలి? ఇంకా 2 పెట్టాలి. ఆ 2 ఇక్కడ పెట్టేసాం. సో అటామిక్ నెంబర్ ఆధారంగా ఈ షెల్స్లో వాటి కెపాసిటీస్ ఆధారంగా ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో అది ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే. సో ఇప్పుడు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ atoms, molecules. It is set of and molecules which have same number of electrons. iso అంటే సేమ్, ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండే వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. సో అప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్ కౌంట్ సేమ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ కౌంట్ సేమ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ యొక్క స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఏందయ్యా అంటే ఆక్సిజన్, ఫ్లోరిన్, మెగ్నీషియం. ఆక్సిజన్ చూద్దాం. అప్పుడు ఆక్సిజన్ అంటే ఏంటిది? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. దీన్ని కానీ షెల్స్ ప్రకారం రిప్రజెంట్ చేసామనుకో, సో 8 అంటే ఏంటిది? అటామిక్ నెంబర్ కాబట్టి కేషల్లో మ్యాక్సిమం ఎన్ని పెడతాం? 2 పెట్టేస్తాం. ఇంకెన్ని మిగిలిపోయినాయి? 6 మిగిలిపోయినాయి. అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ ఇచ్చిన అవుటర్ మోస్ట్ షెల్, దీనికి అవుటర్ మోస్ట్ షెల్ ఏంటంటే ఎల్లే కదా, ఖచ్చితంగా 8 ఉండాలి లేదా దాన్ని స్టేబుల్గా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎంత తగ్గినాయి? 8 అవడానికి 2 తగ్గినాయి. కాబట్టి ఓకి 2 తగ్గినాయి. దేనికి తగ్గినాయి? స్టేబుల్ కండిషన్ అవడానికి ఓకి 2 తగ్గినాయి. సో అప్పుడు మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? 2, 6, 8, ఈ ఒక 2, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయని అర్థం. సింపుల్. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో నేను దాన్ని షెల్స్ ద్వారా రిప్రజెంట్ చేసుకున్నా. కేలో మ్యాక్సిమం 2 ఉండాలి, ఎల్లో మ్యాక్సిమం 8 ఉండాలి, ఎంలో మ్యాక్సిమం 18 ఉండాలి, ఎన్ఎం మ్యాక్సిమం 32 ఉండాలి. సో ఇది అకార్డింగ్ టు బోర్ మనకు చెప్పింది. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామని అంటే వీటి ఆధారంగానే. సో ఫస్ట్ 8 ఉంది అటామిక్ నెంబర్ కాబట్టి కే షెల్లో 2 మాత్రమే పెట్టుకున్నాను. ఇక్కడ ఫుల్ అయిపోయింది. పక్క షెల్కి వెళ్తాం. అప్పుడు ఎంత ఉంది? ఇంక ఇక్కడ 2, 6 పెట్టుకున్నాను, సెట్ అయిపోయింది. కానీ అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ ఇచ్చిన ఆటం యొక్క లాస్ట్ షెల్లో, అంటే ఇప్పుడు ఇచ్చిన ఆటం యొక్క లాస్ట్ షెల్ ఏంటిది? ఇంక దీంట్లో మొత్తం ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ ఎల్లే దీనికి లాస్ట్ షెల్ అయింది కదా. సో అప్పుడు ఖచ్చితంగా 8 ఉండాలి లేదా అది స్టేబుల్గా స్టేబుల్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి. ఇది ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయా? తగ్గాయి. అంటే వేరే వాళ్ళ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ కన్ఫామ్గా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ -2 వేస్తాం. 2 ఎలక్ట్రాన్స్ అప్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ వస్తే స్టేబుల్ అయ్యిద్ది. కాబట్టి -2. సో ఓ యొక్క ఛార్జ్ అప్పుడు -2 అయ్యిద్ది. ఓ యొక్క ఛార్జ్ అంటే ఆక్సిజన్ యొక్క ఛార్జ్ -2 అయ్యిద్ది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 2 + 6, ఈ -2 కూడా రావాలి. అప్పుడు 10 అవుతాయి. సో ఇది. సో దాని తర్వాత ఇప్పుడు ఫ్లోరిన్ తీసుకున్నాం. ఫ్లోరిన్ ఒక నెంబర్ ఎంత? 9. KLMN. ఫ్లోరిన్ ఒక నెంబర్ 9 కాబట్టి కేలో 2 పెట్టేశా. ఇంక ఎల్లో ఎన్ని పెడతాం? 7 పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎల్లో 7 ఉన్నాయి. దీని ఆక్టెట్ రూల్ అవ్వాలంటే ఇంక దీనికి ఎన్ని ఆటమ్స్ కావాలి? ఆక్టెట్ రూల్ కావాలంటే ఎన్ని ఆటమ్స్ కావాలి దీనికి? కరెక్టే, ఒక ఆటమ్ కావాలి. సో అప్పుడు ఈ ఫ్లోరిన్ యొక్క పవర్ ఏమైద్ది? F-1. అంటే ఒక ఆటమ్ కనుక దీనికి వస్తే, ఒక ఎలక్ట్రాన్ కనుక దీనికి వస్తే ఇది స్టేబుల్ కండిషన్ అయిపోయింది లేదా F-1 ఛార్జ్లో ఉండిపోద్ది. సో అలా మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు సోడియం చూద్దాం. సోడియం అంటే ఏంటి? సింబల్ Na. సో దాని యొక్క అటామిక్ నెంబర్ 11. సో KLEMN. సో ఇప్పుడు చూద్దాం.
2, ఈ 8. కే యొక్క మ్యాక్సిమం ఎంత? 2, ఎల్ యొక్క మ్యాక్సిమం 8, ఎం యొక్క మ్యాక్సిమం కౌంట్ 18, ఎన్ యొక్క మ్యాక్సిమం కౌంట్ 32. సో ఇప్పుడు చూద్దాం. 11లో 2 ఇక్కడ ఇచ్చేసాం, 8 ఇక్కడ ఇచ్చేసాం, మ్యాక్సిమం నిండిపోయింది. ఇంకా పక్కది ఎక్కడ పెట్టాలి? ఎం దగ్గర పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. సో ఎన్ ఏమైంది? ఇప్పుడు దీని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ చూద్దాం. 1 ఉంది. దాని ముందు ఆల్రెడీ మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి. 8తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే, ఇలా ముందు 8 కనుకుంటే, అంటే ఫిల్డ్ అయిపోయిన ఎలక్ట్రాన్ లెవెల్స్ ఉన్నాయనుకో, ఫిల్ అయిపోయింది, 8తో కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అట్లాంటి ఎలక్ట్రాన్స్ లెవెల్స్, అలాంటి షెల్స్ ఉన్నాయనుకో, ఫుల్గా ఫిల్ అయిపోయిన షెల్స్, ఇది వదిలేస్తాం బయటికి. ఇది వదిలేస్తే ఏమైంది? ఇది ఆల్రెడీ స్టేబుల్గా ఉంది. ఈ 2, 8 2 కంప్లీట్గా ఫిల్ అయిపోయి షెల్స్ స్టేబుల్గా ఉంది. ఈ 2 కంప్లీట్గా ఫిల్ అయిపోయి స్టేబుల్గా ఉంది. సో అలాంటప్పుడు దీన్ని ఏం చేస్తామంటే వదిలేస్తాం, బయటకు వదిలేస్తాం. కాబట్టి సోడియంలో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది కాబట్టి వదిలేస్తే ఇది స్టేబుల్ అయిపోద్ది. సో అప్పుడు ఎన్ ఛార్జ్ ఏమైద్ది? సోడియం ఛార్జ్ Na ప్లస్ అయ్యిద్ది. సింపుల్. ఒకవేళ స్టేబుల్గా ఉందనుకో, ఇప్పుడు సపోజ్ దీని యొక్క కే షెల్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఎల్ షెల్ మొత్తం ఫిల్ అయిపోయింది. కాబట్టి ఇలా ఇక్కడ దాకా స్టేబుల్గా ఉంది. ఈ అంశంలోనేగా 1 ఉంది కాబట్టి ఈ 1ని బయటకు వదిలేస్తాం. అప్పుడు ఈ ఆటం మొత్తం స్టేబుల్గా ఉంటుంది కదా, ఇది మొత్తం స్టేబుల్గా ఉంటుంది. అంటే వీటికి ఎనర్జీ లెవెల్స్కి, వీటి షెల్స్కి ఇది కరెక్ట్గా సరిపోయింది అనమాట. అప్పుడు ఈ 1 కాబట్టి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ 1ని బయటకు వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు ఏంటిది? 1 ఎక్కువ ఉందని అర్థం. ఎక్స్ట్రా ఉంది. సో ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం. ప్లస్ పెట్టుకుని ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయో అన్ని రాసుకుంటాం. +1. కాబట్టి సోడియం యొక్క ఛార్జ్ ఏమైద్ది అప్పుడు? +1 అయింది. సో అలా +1, ఆ 1 బయటకు వదిలేస్తే, ఆ 1 ఎక్కువైంది, అది బయటకు వదిలేస్తే సోడియం స్టేబుల్గా ఉంటుంది. సో అది ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే. దాని తర్వాత వ్యాలెన్సీ. సో ఈ వ్యాలెన్సీ అంటే ఏంటంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. కెపాసిటీ అంటే ఏంటంటే ఎన్ని లాస్ చేసుకున్నాయో, ఎన్ని గెయిన్ చేసుకున్నాయో, దేనికోసం? స్టేబుల్గా ఉండడం కోసం. సో వ్యాలెన్సీ అంటే ఏంటంటే ఎన్ని యాటమ్స్ని ఒక యాటమ్ కంబైన్ చేసుకోగలదు. దేనికి? స్టేబుల్గా ఉండటానికి ఎన్ని ఆటమ్స్ని అయితే కంబైన్ చేసుకోగలదో ఒక యాటమ్, దాన్నే మనం వ్యాలెన్సీ అంటాం. సో ఈ వ్యాలెన్సీ ఎలా కొలుస్తారు అంటే, ఎన్ని ఆటమ్స్ అయితే లాస్ అయినాయో, ఎన్ని ఆటమ్స్ అయితే గెయిన్ అయ్యో, అదే ఆ ఆటమ్ యొక్క వ్యాలెన్సీ అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోడియమే చూద్దాం. సోడియం ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 2, 8, 1. ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఆల్రెడీ ఈ 2 స్టేబుల్ అయిపోయినాయి. ఎందుకు? వీటి యొక్క మ్యాక్సిమం కౌంట్ ఇవి రీచ్ అయిపోయినాయి. కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఉంది ఏంటిది? ఈ 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్ట్రా ఉంటే ప్లస్ సింబల్ పెట్టి ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అని రాసుకుంటాం. దేనికి ఎక్స్ట్రా ఉన్నాయి? ఈ ఎన్ఏకి. సో ఎన్ యొక్క వ్యాలెన్సీ ఎంత ఇప్పుడు? +1. ఎన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? +1. ఎన్ యొక్క వ్యాలెన్సీ +1. సో ఇది వ్యాలెన్సీ పద్ధతి రాసే విధానం. సో ఇప్పుడు ఫ్లోరిన్కి చూద్దాం. క్లోరిన్కి చూద్దాం. క్లోరిన్. సో క్లోరిన్కి చూద్దాం. క్లోరిన్కి ఏంటిది? క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 17. కాబట్టి 2, 8 కే ఎల్ ఎం ఎన్. కే షెల్, ఎల్ షెల్ నిండిపోయినాయి. ఎం షెల్, ఇంకెం షెల్ ఎన్ని పెడతాం? 17లో 10 అయిపోయినాయి. ఎన్ని మిగిలిపోయింది? ఇంకా 7 మిగిలిపోయింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అకార్డింగ్ టు ఆక్టెట్ రూల్ ఒక ఆటం ఖచ్చితంగా 8 ఫాలో అవ్వాలి. సో వాటి యొక్క మ్యాక్సిమం కౌంట్ ఫాలో అవ్వాలి, మళ్ళీ 8 ఫాలో అవ్వాలి. సో ఏళ్ళు ఇక్కడ 8 నిండిపోయింది, ఇక్కడ 7 నిండింది. అంటే ఒకటి కనుక దీనికి ఇస్తే అది ఖచ్చితంగా స్టేబుల్ అయిపోద్ది. అంటే ఒక ఎలక్ట్రాన్ బయట నుంచి దీనికి ఇవ్వాలి, అంటే దీని దగ్గర లేదు కాబట్టి ఏం పెట్టుకుంటామని చెప్పుకున్నాం? మైనస్. సో ఇది స్టేబుల్ అవడానికి ఇంకెన్ని ఆటమ్స్ కావాలి? ఒక ఆటమ్ కావాలి. కాబట్టి ఎన్ని ఆటమ్స్ కావాలో అన్ని. సో ఏ ఎలిమెంట్కి కావాలి ఇది? క్లోరిన్. అంటే సో Cl-1 అంటే క్లోరిన్ యొక్క పవర్ ఎంత? Cl-1. సో క్లోరిన్ యొక్క స్టేబుల్ స్టేట్ ఏంటిది? Cl-1, దాని యొక్క స్టేబుల్ స్టేట్. సో ఇందాడ ఇక్కడ ఒకటి ఉంటే ఇట్లా చెప్పి, ఒకటి అట్లా చెప్పామంటే ఒకటి తీసేయడం కంటే, ఇప్పుడు ఒకటి వచ్చింది ఇందాడ 2, 8, 1. సో ఇదేమో 2, 8, 7 వచ్చింది. ఎక్కడ ఏం చేసాం?
స్టేబుల్ స్టేట్ ఫుల్గా ఉంది కాబట్టి ఒకటి రిమూవ్ చేసేసాం. లేదా నేను +7 యాడ్ చేయొచ్చు. 7 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కంటే ఒక ఎలక్ట్రాన్ని తీసేయడం చాలా బెటర్. 7 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం కంటే ఒక ఎలక్ట్రాన్ని తీసేయడం చాలా బెటర్. సో సో ఆల్రెడీ ఇక్కడ షెల్స్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇదొక్కటే కనుక రిమూవ్ చేసేస్తే మనం ఇది యాటమ్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఒక యాటమ్ రిమూవ్ చేశాను కాబట్టి ప్లస్ పెట్టుకున్నాను అంటే ఒక యాటమ్ ఇక్కడ ఎక్కువైంది కాబట్టి ఒకటి ఎక్కువైంది దేంట్లో ఎన్ఏలో కాబట్టి సోడియం ఒక స్టేబుల్ స్టేట్ ఏంటిది Na+1. సో ఇక్కడ 287 ఈ రెండు నిండిపోయినాయి. ఇక్కడ 7 ఉంది అంటే ఒకటి కనుక దీనికి బయట నుంచి యాడ్ చేసామనుకో ఇది కూడా స్టేబుల్ అయిపోయింది. కాబట్టి దీనికి ఎన్ని తక్కువైనాయి ఇక్కడ ఒకటి తక్కువైంది స్టేబుల్ స్టేట్ అవడానికి. ఒకటి తక్కువైంది కాబట్టి ముందు మైనస్ పెట్టుకున్నాను. ఎన్ని తక్కువైనాయో అన్ని దాని ముందు పెట్టుకున్నాను. దేనికి తక్కువైంది సిఎల్కి. కాబట్టి క్లోరిన్ యొక్క స్టేట్ అంతా క్లోరిన్ యొక్క స్టేబుల్ స్టేట్ ఏంటిది Cl-1. సో క్లోరిన్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే -1. సో క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంత -1 అని అర్థం. క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ -1. సో ఇప్పుడు వేరియబుల్ వ్యాలెన్సీ. సో ఈ వేరియబుల్ వ్యాలెన్సీ అంటే ఏంటంటే అన్నిటికీ కాదు కొన్ని మెటల్స్కి మాత్రమే ఈ వేరియబుల్ వ్యాలెన్సీ మనకు కనపడుద్ది. దట్టు ట్రాన్సిషన్ మెటల్స్కి మాత్రమే. సో ఈ వేరియబుల్ వ్యాలెన్సీ అనేది అన్ని మెటల్స్కి మనకు కనపడదు. సో ఓన్లీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి మాత్రమే కనపడుద్ది. అసలు ఈ వేరియబుల్ వ్యాలెన్సీ ఏంటంటే ఒక్కొక్క యాటమ్కి మోర్ దాన్ 1 స్టేట్స్ ఉంటాయి. అంటే అలా ఇప్పుడు ఓటు కనుక ఆక్సిజన్ కనుక 2 ఉంటుంది, క్లోరిన్ కనుక -1 ఉంటుంది. కానీ కొన్ని ఉంటాయి వాటికి కొన్ని -2 ఉంటాయి, కొన్ని -3 ఉంటాయి, కొన్ని +3 ఉంటాయి, కొన్ని +2 ఉంటాయి. సో ఇలా ఉండే వాటిని మనం వేరియబుల్ వ్యాలెన్సీ మెటల్స్ అంటాం. వేరియబుల్ వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అంటాం, మెటల్స్ కాదు. సో ఇలా ఉండే వాటిని ఏంటిది దేనికైతే 2 ఆర్ మోర్ స్టేట్స్ ఉంటాయో ఏ ఎలిమెంట్కి అయితే 2 ఆర్ మోర్ స్టేట్స్ అవి కనుక చూపించగలుగుతాయో వాటిని మనం వేరియబుల్ వ్యాలెన్సీ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎఫ్ఈకి +2 ఉంటుంది, +3 ఉంటుంది. ఎఫ్ఈ అంటే ఏంటిది ఐరన్. ఎఫ్ఈకి +2 ఉంటుంది, +3 ఉంటుంది. దాని తర్వాత కాపర్కి +2 ఉంటుంది, +3 ఉంటుంది. సో వీటిని మనం వేరియబుల్ వ్యాలెన్సీ అంటాం, వేరియబుల్ వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎలిమెంట్స్ని మనం వేరియబుల్ వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అంటాం. సో ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ కౌంట్. సో ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, సో దాని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడిగితే మనం 5 అని చెప్పాలి. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఆటం యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని డిసైడ్ చేసేస్తాయి. ఎందుకు ఇవే కదా ఏమైనా రియాక్షన్ జరిగితే ఇవే రియాక్షన్ జరుపుతాయి, లోపల కదిలింపబడవు. ఎందుకు ఇవన్నీ స్టేబుల్గా ఉంటాయి, ఇంకా ఇవి మాత్రమే రియాక్షన్స్ జరుపుతాయి. కాబట్టి వీటి వల్ల కెమికల్ కంపోజిషన్ మొత్తం అంటే కెమికల్ ప్రాపర్టీస్ మొత్తం వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏంటి ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో వ్యాలెంట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఎలిమెంట్లో ఉండే అవుటర్ మోస్ట్ షెల్స్నే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఇప్పుడు కెమికల్ ఫార్ములాస్ ఎలా రాయాలో చూద్దాం. Na+1 Cl-1. సో దీనికి కెమికల్ ఫార్ములాస్ ఎలా రాయాలి అంటే సో పవర్స్ ఇలా సేమ్ ఉన్నాయి అనుకో, పవర్స్ ఇలా సేమ్ ఉంటే కొట్టేయచ్చు. ఒకటి ప్లస్లో ఉంది, ఒకటి మైనస్లో ఉంది కాబట్టి కొట్టేయచ్చు. సో అప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ మెటల్ రాయాలి, దాని తర్వాత ఇది రాయాలి. Na సోడియం కాబట్టి ఫస్ట్ మెటల్ రాయాలి, దట్టు క్యాపిటల్లోనే రాయాలి. అది సింబల్ ఎలా ఉంటే అలా రాయాలి. సో Cl-Na ఇలా రాయకూడదు, 2 NaCl అని ఎలా రాయకూడదు, తప్పు అయిపోయింది. సో వాటి యొక్క సింబల్స్ ఎలా ఉన్నాయో అలానే రాయాలి. సో కాబట్టి NaCl. సో ఈ +1 ఇది -1, ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. అలా పవర్స్ సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఈ పవర్స్ నేర్చుకోవాలంటే మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దట్టు బేసిక్స్లో కూడా కొన్ని చెప్పాను, అక్కడ చూడొచ్చు ఇవి. దాని తర్వాత ఏంటంటే సోడియంకి ఆక్సైడ్కి చేద్దాం. సోడియంకి ఆక్సైడ్కి చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమైద్ది అంటే సోడియంకి ఆక్సైడ్కి చేస్తాం. ఈ పవర్ ఏమో ఇక్కడికి వచ్చిద్ది, ఈ పవర్ ఏమో ఇక్కడికి వచ్చిద్ది. సో పవర్స్ సేమ్ లేనప్పుడు ఈ పవర్ ఎక్కడికి వచ్చిద్ది, ఈ పవర్ ఎక్కడికి వచ్చిద్ది అంటే ఈ Na2O1. సో ఈ 1 లేకపోయినా ఒకటే కాబట్టి ఈ Na2O రైట్ అయ్యిద్ది.
ఫస్ట్ మెటల్ రాసుకున్నాం. ఈ పవర్ 2 కింద రాసుకున్నాం. ఈ మైనస్ ఇక్కడ పెట్టేయడమే డైరెక్ట్‌గా. సో, అవి ఎటు పోవడానికి ఉండవు. మళ్ళీ ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టకూడదు. ఇట్లా తప్పు అయిపోయిద్ది. కాబట్టి ఈ పవర్ ఇటొచ్చిద్ది. ఈ పవర్ ఇటొచ్చిద్ది. అదే 2 సేమ్ ఉన్నాయనుకో కొట్టివేయబడి ఈ 2 పక్క పక్కన ఎళ్ళుంచుంటాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మెటల్ రాయాలి అకార్డింగ్ టు సింబల్. సింబలే రాసి పడేయాలి. సో, ఇలా ఇది కెమికల్ ఫార్ములా రాసే విధానం. ఇంకోటి అల్యూమినియం క్లోరైడ్ ఇచ్చాడు. అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం యొక్క వాలెన్సీ ఎంత అంటే +3. క్లోరైడ్‌ది ఎంత -1. కాబట్టి ఇప్పుడు ఏమైద్ది క్రాస్ అయ్యిద్ది. సో, ఏఎల్ అంతే ఉండి ఇక్కడ పవర్ ఎంత ఉంటది 1. 1 ఇక్కడ రాసుకుంటాం. సీఎల్ ఇక్కడ రాసుకొని ఈ +3 ఏమైద్ది దీని కిందకొస్తది. కాబట్టి ఈ AlCl3 అయ్యిద్ది. AlCl3 అల్యూమినియం క్లోరైడ్. సో, ఇలా రాస్తాం. ఇలా రాయాలి. ఇప్పుడేంటంటే అటామిసిటీ కాన్సెప్ట్. సో, ఈ అటామిసిటీ అంటే ఏంటి? ఈ అటామిసిటీ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఒక సింగిల్ ఎలిమెంట్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో దాన్నే మనం అటామిసిటీ అంటాం. ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సింగిల్ మాలిక్యూల్. అంటే ఒక సింగిల్ మాలిక్యూల్‌లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో దాన్నే మనం అటామిసిటీ ఆఫ్ దట్ ఎలిమెంట్ అంటాం. సో, ఫస్ట్ ఏంటంటే మోనో అటామిక్. అటామిసిటీలో టైప్స్ ఇవన్నీ. మోనో అటామిక్ ఆటమ్స్. సో, ఈ మోనో అటామిక్ అంటే ఏంటి? మోనో అంటే తెలుసు మనకేంటి అది సింగిల్. ఆటమ్స్ అంటే యాటమ్. సో, ఒక మాలిక్యూల్‌లో ఒకే ఒక యాటమ్ ఉంటే దాన్ని మనం మోనో అటామిక్ యాటమ్ అంటాం. సో, ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, హైడ్రోజన్ కాదు, రేడాన్ ఇలాంటివి. ఈ కింద ఒకటి అంటే వీటి కింద పవర్స్ లేకపోతే వాటిని మనం మోనో యాటమ్ అంటాం. మోనో అటామిక్ యాటమ్స్. పవర్స్ అంటే ఏంటి? ఇది ఒక స్టేట్‌లో మాత్రమే ఉంది. దీన్ని మనం He2 ఇలా రాయట్లా. దీన్ని Heగా మాత్రమే మారుస్తున్నాం. ఇప్పుడు Ne ఉంది. Ne2గా రాయట్లా. Neగా మాత్రమే రాస్తున్నాం. ఎందుకు? ఈ యాటమ్ అనేది ఓన్లీ ఒక యాటమ్‌తో మేడ్ అవ్వబడింది. కాబట్టి దీన్ని మనం మోనో అటామిక్ యాటమ్ అంటాం. మోనో అటామిక్ అంటే ఏంటిది? సింగిల్. మోనో అంటే సింగిల్. అటామిక్ అంటే యాటమ్. సింగిల్ యాటమ్ కలిగిన దాన్ని మనం మోనో అటామిక్ యాటమ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, రేడాన్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు డై అటామిక్ మాలిక్యూల్. సో, ఈ డై అటామిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటంటే డై అంటే ఎంత? 2. అటామిక్ అంటే యాటమ్. అంటే ఒక మాలిక్యూల్ రెండు ఆటమ్స్‌తో గనక ఫామ్ అయితే దాన్నే మనం డై అటామిక్ మాలిక్యూల్‌గా అంటాం. అంటే ఖచ్చితంగా ఆ ఆటంలో 2 మాలిక్యూల్స్ ఉంటాయి. సో, ఇలా ఎన్నున్నాయంటే మనం కనిపెట్టిన వాటిల్లో 7 మాత్రమే ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్‌లో గనక చూస్తే ఈ 7 మాత్రమే ఉన్నాయి. ఆ 7 ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమైన్, అయోడైన్. సో, ఇలాంటివి ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. సో, డై అటామిక్ అంటే ఇక్కడ కింద 2గా ఉండడం. అంటే 2 ఆటమ్స్‌కి ఎగ్జిస్ట్ అయ్యాయి. అంటే ఈ సింగిల్‌గా అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. N2 నైట్రోజన్. గ్యాసెస్ ఇవన్నీ మనం కామన్‌గా చూసుకుంటే ఇది గ్యాసెసే, ఇది గ్యాసే. ఇవన్నీ గ్యాసులే. కానీ ఈ బ్రోమైన్ అనేది ఒక లిక్విడ్. బ్రోమైన్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏందంటే ఇట్ ఈస్ ఏ లిక్విడ్ నాన్ మెటల్. I2 అంటే అయోడిన్ అనేది కూడా ఒక నాన్ మెటలే. సో, డై అటామిక్ అంటే ఏంటి? 2 ఆటమ్స్‌తో గనక ఫామ్ అయ్యే ఒక మాలిక్యూల్‌ని మనం డై అటామిక్ మాలిక్యూల్ అంటాం. సో, అలాంటివి పీరియాడిక్ టేబుల్ ఎన్నున్నాయి మనకి? 7 మాత్రమే ఉన్నాయి. అవేంటి అంటే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమైన్, అయోడైన్. ఇవన్నీ ఈ కింద 2 ఉందిగా. ఈ 2 అంటేనే ఇక్కడ డై అటామిక్ అని. దాని తర్వాత ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటే ఏంటంటే ట్రై అంటే ఎంత? ట్రై అంటే 3. అటామిక్ అంటే యాటమ్స్‌తో. సో, 3 యాటమ్స్‌తో గనక ఒక ఎలిమెంట్ ఫామ్ అయితే లేదా ఒక ఫార్ములా గనక ఒక కెమికల్ సబ్స్టెన్స్ గనక ఫామ్ అయితే దాన్ని మనం
ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటాం. ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటర్. వాటర్ ఫార్ములా ఏంటిది? H2O. ఇక్కడేముంటుంది? హెచ్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. హెచ్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి దీన్ని ట్రై అటామిక్ మాలిక్యూల్ అన్నాం. వాటర్ని ట్రై అటామిక్ మాలిక్యూల్ అన్నాం. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటది? CO2. ఆక్సిజన్లు 2 ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ 1 ఉంది. సో ఆక్సిజన్లు 2 ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నట్టు? 3 ఉన్నట్టు. సో 3 ఉంటే ఏమని చెప్పుకున్నాం? ట్రై అటామిక్ మాలిక్యూల్. 3 ఉంటుంది, అది ట్రై అటామిక్ మాలిక్యూల్. దాని తర్వాత ఓజోన్. ఓజోన్ అంటే ఏంటిది? ఓజోన్ పొర. ఓజోన్ పొర ఫార్ములా ఏంటిది అంటే O3. 3 అటామిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటాం. సో ఇది ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటే. ట్రై అంటే 3, అటామిక్ అంటే యాటమ్స్. 3 యాటమ్స్ కనుక కలిపి ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ట్రై అటామిక్ మాలిక్యూల్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ H2O. హెచ్లు 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. మొత్తం కలిపితే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ట్రై అటామిక్ మాలిక్యూల్ అయింది. దాని తర్వాత CO2. కార్బన్ ఒక ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్లు 2 ఉన్నాయి కాబట్టి 3 అయింది కాబట్టి ట్రై అటామిక్. దాని తర్వాత ఆక్సిజన్లు 3 ఉన్నాయి, ఆక్సిజన్లు 3 ఉన్నాయి. ఆక్సిజన్లు 3 ఉంటే ట్రై 3 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం? ట్రై అటామిక్ మాలిక్యూల్. సో ఇప్పుడు ఏంటిది? పాలీ అంటే ఏంటిది? 3 ఆర్ మోర్ లేదా 2 ఆర్ మోర్ ఉంటే దాన్ని మనం పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటాం. 2 ఆర్ మోర్ లేదా 3 ఆర్ మోర్ ఉంటే దాన్ని మనం పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటాం. ఒక ఎలిమెంట్లో 3 ఎలిమెంట్స్తో కానీ 4 ఎలిమెంట్స్తో కానీ అది ఫామ్ అయితే దాన్ని మనం పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటాం. పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి 2 ఉంటాయి. ఫాస్ఫరస్ ఒకటి, సల్ఫర్ ఒకటి. ఫాస్ఫరస్ ఏమో P4, సల్ఫర్ ఏమో S-8. ఫాస్ఫరస్ ఏమో P4, సల్ఫర్ ఏమో S8. సో దీనికేమో 8 మాలిక్యూల్స్ ఉంటాయి, దీనికేమో 4 మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇది పీరియాడిక్ టేబుల్. దాని తర్వాత ట్రెండ్స్ అని ఒకటి ఉంది, చెప్పుకొని ఈ లెసన్ ముగిద్దాం. ఓకే దెన్ బాయ్. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లెసన్లో ఒక చిన్న టాపిక్ మిగిలిపోయింది, అది చెప్పుకుందాం. అదేంటంటే పీరియాడిక్ ట్రెండ్స్ అంటారు వీటిని. సో పీరియాడిక్ ట్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, గ్రూప్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి, పీరియడ్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి. గ్రూప్స్లో అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా 18 ఉంటాయి కదా. లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు ఈ ప్రాపర్టీ గ్రూప్స్లో ఎలా బిహేవ్ చేసిద్ది, పీరియడ్స్లో ఎలా బిహేవ్ చేసిద్ది, గ్రూప్స్లో ఎలా బిహేవ్ చేసిద్ది, పీరియడ్స్లో ఎలా బిహేవ్ చేసిద్దో సో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ 7 ఉన్నాయి. 7 ఏంటి ఇవి? అటామిక్ ట్రెండ్స్. సో ఈ అటామిక్ ట్రెండ్స్ అనేవి పీరియాడిక్ ట్రెండ్స్. సో ఇవి ఒక ఆటంని డిటర్మైన్ చేస్తాయి. సో వీటి వల్ల మనం చాలా క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చాయి. సో వీ నీడ్ టు సాల్వ్ ఇట్ అండ్ వీ నీడ్ టు నో వాట్ ఇట్ ఈస్. సో చూద్దాం. ఫస్ట్ ట్రెండ్ ఏంటి అంటే అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఏంటిది? ఆటం యొక్క న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఆటం యొక్క న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ మధ్యలో ఉన్న అవుటర్ మోస్ట్ సెల్కి మధ్య ఉన్న డిస్టెన్స్. సో ఇది గ్రూప్స్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పటికి గ్రూప్స్లో ఇంక్రీజ్ అయ్యిద్ది, పీరియడ్స్లో డిక్రీజ్ అయ్యిద్ది. గ్రూప్స్లో ఇంక్రీజ్ అయ్యిద్ది, పీరియడ్స్లో డిక్రీజ్ అయ్యిద్ది. పీరియడ్స్ అన్నీ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి కదా. సో 7 అడ్డంగా ఉంటాయి. సో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పటికి అటామిక్ రేడియస్ తగ్గుతూ వస్తుంది పీరియడ్స్లో. అదే గ్రూప్లో అయితే పెరిగిద్ది. అయానిక్ రేడియస్ కూడా అంతే. సో గ్రూప్స్లో పెరుగుతూ వస్తుంది, పీరియడ్స్లో తగ్గుతూ వస్తుంది. సో ఇది అటామిక్ రేడియస్, అయానిక్ రేడియస్ అంటే. ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి, అంటే ఒక న్యూట్రల్ ఆటమ్ ఉంది. న్యూట్రల్ ఆటమ్ అంటే ఏంటి? సపోజ్ ఒక Na ఉంది, సోడియం ఉంది. సోడియంలో ఆటమ్స్ ఉంటాయి కదా. సో ఆటమ్స్లో ఒక ఆటమ్ని బయటికి తీయాల్సిన కావాల్సిన ఎనర్జీ ఎంత కావాలో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సింపుల్. ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎన్ ఆటమ్, లేదా ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ ఈస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ. మరి గ్రూప్స్లో ఎలా ఉంటుంది?
గ్రూప్‌లో డిక్రీజ్ అయ్యిద్ది. పీరియడ్స్‌లో ఇంక్రీజ్ అయ్యిద్ది. పీరియడ్‌లో ఇంక్రీజ్ అయ్యిద్ది. లెఫ్ట్ రైట్ ఎళ్ళేటప్పుడు పీరియడ్‌లో ఇంక్రీజ్ అయ్యిద్ది. దాని తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఆటమ్ గెయిన్ ద ఎలక్ట్రాన్. అంటే ఇప్పుడు ఇక్కడేమో అన్‌స్టేబుల్‌గా ఉంది. బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. సో, అప్పుడు ఏమన్నా కొంచెం ఎనర్జీ రిలీజ్ అయ్యిద్ది. ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఏమైద్ది అంటే, ఈ యాటమ్ మొత్తం స్టేబుల్ అయిపోద్దనమాట. అంటే సపోజ్ ఇక్కడ -2 ఉంది. -2 ఉంది. సో, బయట నుంచి 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఈ ఆక్సిజన్ ఏమైద్ది స్టేబుల్ అయిపోద్ది. సో, ఇలా బయట నుంచి వచ్చి కలుసుకుంటున్నప్పుడు ఏమైద్దయ్యా అంటే ఎనర్జీ రిలీజ్ అయ్యిద్ది. సో, ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా! దాన్ని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ద మాక్సిమమ్ ఎనర్జీ. ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వెన్ యాన్ ఎలక్ట్రాన్ గెట్ యాడెడ్ టు యాన్ ఆటమ్ టు బికేమ్ న్యూట్రల్. అంటే స్టేబుల్ స్టేట్‌లో ఉంచడానికి బయట నుంచి ఆడే ఎలక్ట్రాన్‌ని సో, అది రిలీజ్ చేసే ఎనర్జీని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో, ఎలక్ట్రాన్ ఎఫినిటీ నోబుల్ గ్యాసెస్ అంటే 18 గ్రూప్ ఎలిమెంట్స్‌కి పనిచేయదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ నోబుల్ గ్యాసెస్‌కి పనిచేయదు. ఎందుకు? అవి ఆల్రెడీ స్టేబుల్‌గా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ నోబుల్ గ్యాసెస్‌కి పనిచేయదు. సో, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమైద్ది? గ్రూప్స్‌లో తగ్గిద్ది, పీరియడ్స్‌లో పెరిగిద్ది. దాని తర్వాత ఫిఫ్త్‌ది ఎలక్ట్రోనెగటివిటీ. సో, ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు గెయిన్ రిలీజ్డ్ ఎలక్ట్రాన్స్. సో, ఒక యాటమ్ యొక్క పవర్ అది. ఏం పవర్ అది ఎలక్ట్రోనెగటివిటీ అంటే బయట ఫ్రీగా ఉన్న లేదా షేర్ చేసిన ఆటమ్స్‌ని అట్రాక్ట్ చేసుకునే పవర్. దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. అంటే ఏంటిది? బయట సపోజ్ కొన్ని ఆటమ్స్ ఉన్నాయి. దానికి ఈ ఆటమ్స్ కావాలి. ఎందుకు? స్టేబుల్ అవ్వడానికి. సో, ఏ ఆటమ్ అయితే ఎక్కువ పవర్ పెట్టి ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటుందో వాటి వైపు ఎలక్ట్రాన్స్‌ని సో, ఆ ఆటమ్‌ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఆటమ్ అంటాం. సో, ఈ ప్రాసెస్‌ని ఏమంటాం అంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆటమ్ వేరే ఎలక్ట్రాన్స్‌ని అంటే బయటున్న ఎలక్ట్రాన్స్‌ని దానికి తాను స్టేబుల్ అవ్వడానికి ఎక్కువ ఏదైతే అట్రాక్ట్ చేసిద్దో ఆ ప్రాసెస్‌ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో, ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్స్‌లో తగ్గిపోయిద్ది. పీరియడ్స్‌లో పెరిగిపోయిద్ది. దాని తర్వాత మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? మెటల్‌గా ఉన్న గుణం ఎక్కడ ఉంటది ఎక్కువ? సో, మెటల్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఏంటిది? మెటల్‌గా ఉండే గుణం. సో, ఎక్కువ ఎక్కడ ఉంటది అంటే గ్రూప్స్‌లో ఎక్కువ ఉంటది. పీరియడ్స్‌లో తక్కువ ఉంటది. గ్రూప్స్‌లో ఎక్కువ ఉంటది. పీరియడ్స్‌లో తక్కువ ఉంటది. అయనైజేషన్ పొటెన్షియల్. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అంటే చూసాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది? ఎంత ఎనర్జీ కావాలి? ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేయడానికి ఎంత ఎలక్ట్రాన్ కావాలో, ఎంత ఎనర్జీ కావాలో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అన్నాం. సో, మరి అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే ఎంతవరకు గెయిన్ చేయగలదు అనే పవర్. సో, ఎంత పవర్ పెట్టిద్ది, ఎంత పవర్ పెట్టడం వల్ల సో, ఇలా బయటికి గెయిన్ అవుతాయి అనే ఎలక్ట్రాన్స్‌ని దాన్ని మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సో, ఈ అయనైజేషన్ పొటెన్షియల్ గ్రూప్స్‌లో పెరిగిద్ది. పీరియడ్స్‌లో తగ్గిద్ది. సో, ఇన్ని చెప్పాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ కోడ్ ఎంఆర్‌పి. ఎంఆర్‌పిలో మాత్రమే గ్రూప్స్‌లో ఇంక్రీజ్ ఉంటాయి. మిగతాన్ని డిక్రీజ్ ఉంటాయి. ఎంఆర్‌పిలో మాత్రమే ఎంఆర్‌పిలో మాత్రమే గ్రూప్స్‌లో ఇంక్రీజ్ ఉంటాయి. మిగతావన్నీ డిక్రీజ్. ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఎంఆర్‌పి. ఎం అంటే ఏంటిది? మెటాలిక్ క్యారెక్టర్ ఇక్కడ పెరిగింది అంటే ఇక్కడ తగ్గిపోవాలి. సో, ఇక్కడ పెరిగితే ఇక్కడ తగ్గలేదు మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఎం ఉంది. ఆర్ అంటే ఏంటిది? రేడియస్‌లు 2. సో, ఇక్కడ పెరుగుతాయి. దాని తర్వాత అయనైజేషన్ పొటెన్షియల్ పిఈ పెరిగిద్ది. అంటే ఎంఆర్‌పి ఖచ్చితంగా పెరుగుతాయి. మిగతా అన్ని డిక్రీజ్‌లో ఉంటాయి గ్రూప్స్‌లో. సో, ఇవి తెలిసిపోయినట్టు. ఎందుకు? ఇవి ఆపోజిట్ కాబట్టి. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. పీరియాడిక్ ట్రెండ్స్‌లో ఎంఆర్‌పి మాత్రమే పెరుగుతాయి. ఎంఆర్‌పి మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజింగ్ ఉంటుంది.
అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజింగ్ ఉంటుంది, అటామిక్ రేడియస్ ఇంక్రీజింగ్గా ఉంటుంది, మిగతా అన్ని డిక్రీజ్లోనే ఉంటాయి. మిగతా డిక్రీజ్లోనే ఉంటాయి. సో ఇటు డిక్రీజ్ ఉంటే ఇటు ఇంక్రీజ్ అని ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి పీరియాడిక్ టేబుల్ అనే లెసన్ కూడా అయిపోయింది. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ కామెంట్. ఓకే దెన్ బాయ్.